కేసీఆర్ సార్ 10 ఏళ్ల పాలన నచ్చక పబ్లిక్ కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇప్పుడు గులాబీ పార్టీ లీడర్లు పబ్లిక్ను బదనాం చేసే పని పెట్టుకున్నారట. అగో ఎక్కిరిచ్చినా ఎత్తి పొడిచినా ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏమన్నా అనేది ఉంటే అనాలే కానీ న్యాయంగా ధర్మంగా ఉండే ప్రజలను కారు పార్టీ వాళ్ళు బదనాం చేసుడేందే బాలన్న అంటే ఈనుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఇక ముచ్చట సురువు చెయ్యండ్రి. మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన నాకైతే అర్థం కాలే. ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. అయ్యా సీఎం సారు, మరి ఇప్పుడు మీరు కారు పార్టీ పెబ్బ మాజీ సీఎం కేసీఆర్ సార్ని అంటున్నట్టే ఉన్నారు కానీ ఓ దిక్కు రాష్ట్రంలో సామాన్య సమస్యలతో పబ్లిక్ అంతా పరిశాన అవుతుండ్రు. మైకు దొరికినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రిని మందలించుడే కాదు, ఇంకో దిక్కు కామన్ పబ్లిక్ కష్టాలను కూడా యాది చేసుకొని వాళ్లకు పనికొచ్చే పని పెట్టుకుంటే మంచిగుంటది. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లు కాబట్టి ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు రాష్ట్రంలో ఉండే అన్నదాతలంతా లాగోడు ఖర్చులకు యాళ్లకు మీరు పైకం వేయకపోయేసరికి అప్పులు తెచ్చుకొని యాసంగి పంటలు వేస్తుర్రు. రైతు భరోసా పైకం ఇంకెప్పుడు విడుదల చేస్తారు. ఇంకో దిక్కు యూరియా బస్తాలు దొరకక రైతులు తిప్పలు పడుతుర్రు. అన్ని రైతు సేవా కేంద్రాలకు యూరియా బస్తాలు పంపే పని పెట్టుకోని సారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ ఏలుబడిల నిరుద్యోగుల కాడి నుంచి నిత్యం కష్టం చేసే కష్టజీవుల దాకా అందరికీ అవస్థలే ఉన్నాయి. ప్రజల కోసం పనిచేయాలి కానీ మైకు దొరికితే చాలు నోటికొచ్చినట్టు మాట్లాడి బుద్ధి ఉన్నట్టు తిడితేనే తెలంగాణలో మార్పు వస్తుందా? బయట దేశం పోయి రాజకీయం పాఠాలు చదువుకొని వచ్చినాకరన్నా తమరిలా మార్పు వస్తుందేమో అనుకుంటే మునుపడోలనే ఉన్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.